హిందూ బంధువులందరికీ నమస్తే. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి గూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో, ఫ్రెండ్ ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏమిటంటే, పాస్టర్‌లు అతలాకుతలం అయిపోతున్నారు ఒక పక్క. క్రైస్తవం అంతా కింద మీద పడుతుంది. అరే! మన క్రైస్తవం నిలబడతదా లేదా? ఎందుకంటే మన మాఫియా అనేది అబద్ధాలతో నిండింది కాబట్టి. అటనన్ని కింద మీద పడుతుంటే, ఒక్కడు మాత్రము ప్రశాంతంగా ఒక పసి పిల్లని తీసుకపోయి నీళ్ళలో బాప్తిజం ఇస్తున్నాడు. చూడండి, మీరు బాగా చూడండి. ఈ నా కొడుకుల్ని ఏం చేయాలంటే చూసుకోండి ఒకసారి. చూస్తుండ్రండి ఇక్కడ. ఆ పిల్ల ఎంతుంది? చిన్నగా 7 సంవత్సరాలు లేక 8 సంవత్సరాల లోపే ఉంటది. ఆ పిల్లని తీసుకపోయి నీళ్ళలో ముంచుతున్నారు. ఏమంటుండ్రంటే, "నీకు బాప్తిసం ఇస్తాము. నువ్వు నమ్ముకోకపోతే అంటే నరకానికొతావు. యేసుక్రీస్తుని నమ్ముకుంటే నీకు స్వర్గంకెళ్తావు" అని పసి పిల్లని మత మార్పిడి చేస్తున్నారు చూడండి. సో, ఒకడేమో ఒక పైకి చూస్తున్నాడగో ఆకాశం వైపు. పరిశుద్ధాత్మ దిగొస్తదనుకుంటున్నాడు. టాటా చేస్తున్నాడు. చూడండి, ఇలాంటి వ్యక్తులు ఎక్కడైనా కనిపిస్తే, ముఖ్యంగా ఈ నా కొడుకులు ఎక్కడన్నా ఉంటే దయచేసి మీరు చూడండి. వీడి నంబర్ గాని, వీడి వివరాలు గాని మీకు ఎవరికైనా తెలిస్తే దయచేసి డిస్క్రిప్షన్‌లో నా నంబర్ ఉంటుంది. పర్సనల్‌గా నాకు కాల్ చేసి మాట్లాడండి. ఇలాంటి వ్యక్తులని వాళ్ళ ఊర్లోనే, వాళ్ళ గ్రామంలోనే కంప్లెయింట్ ఇచ్చి వాళ్ళతోటి బొక్కలు తోయించేటువంటి సామర్థ్యం ఇప్పుడు మనకుంది. ఎందుకంటే శివశక్తి, కరుణాకర్ అన్న మీద గూడా ఈళ్ళు చాలా బురద మోపారు. పాస్టర్ పగడాల మరణం గురించి చాలా వ్యతిరేకమైన కామెంట్లు పెట్టి, పార్వతి హిందూ ధర్మ అనే ఒక ఛానెల్ ఉంటది. ఆమెని జుట్టు పట్టి రోడ్ పైకి లాకి గుండు కొడతామంటనని చెప్పి వార్నింగ్ ఇచ్చినటువంటి మాఫియా. మీరిప్పుడు ఈ వీడియోలో చూసారు గదా! దీంట్లో ఏం అర్థం ఉంది? 18 సంవత్సరాలు దాటిన తర్వాతనే గదా ఎవరికైనా బాప్తిసం ఇయ్యాలే. కానీ ఈళ్ళేం చేస్తున్నారంటే చల్లటి నీళ్ళల్లో ఉదయ కాలంలో పసి పిల్లకు బాప్తిసం ఇస్తున్నారు. చిన్న పిల్లకు బాప్తిసం ఇస్తున్నారు. సో, దయచేసి చూడండి, ఇలాంటి వ్యక్తులు ముఖ్యంగా వీడి నంబర్ డిస్క్రిప్షన్‌లో లేకుంటది. నా నా నంబర్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. కానీ ఈడు మాత్రం డిస్క్రిప్షన్‌లో నంబర్ పెట్టరు. ఎందుకంటే వారికి భయం, వణుకు పుడుతుంది. ఇలాంటి మాఫియా కొత్తగా ఎవరైనా హిందువులు గాని, క్రిస్టియన్‌లో కన్వర్ట్ అయితే ఇలాంటి వారిని పసిగట్టండి. ఒకవేళ మీరే గాని ఆ మతంలోనికి చేరితే దయచేసి వెనకకొచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన మతం అంత గొప్పది ఇంకా యాది లేదు. మన మతం మనకు మంచిది. వారి మతం వాళ్ళకి మంచిది. కాబట్టి వాళ్ళకేమి వ్యతిరేకంగా మనం మాట్లాడకూడదు గానీ, ఇప్పుడు బాప్తిసం ఇస్తున్నాడు గదా! ఈ ఒక చిన్న పసికంద హిందువురాలు. అంటే మత మార్పిడి చేస్తున్నారు. ఇప్పటినుంటే వాళ్ళ లోపట మత విద్వేషాలు వాళ్ళ లోపట పెట్టి, హిందుత్వం మీదకి రెచ్చగొడుతుంటారు. చిన్న చిన్న వయసులోనే బ్రెయిన్ వాష్ చేస్తుంటారు. అరే! వాళ్ళు నమ్మేటిదంట అబద్ధము. మనం నమ్మేటిదే సత్యం అంటని చెప్పి వాళ్ళని బ్రెయిన్ వాష్ జేసి, మనం నమ్మే దేవతలని రాళ్ళు, రప్పలని చిత్రీకరిస్తుంటారు. చూడండి, సువార్త చెప్పేది వాళ్ళే. ఎన్నో వెధవ వేసేది వాళ్ళే. తాగి రోడ్ల మీద పడేటోళ్ళు వాళ్ళే. మళ్ళీ మన మీద నిందలు మోపేది వాళ్ళే. ఇలాంటిది నిందలు మోపితే గూడా మనం ఊరుకొని ఉండాలనా? సో, దయచేసి ఎవ్వరు గూడా ఊరుకుండేది లేదు. నేను మతాలపై చిచ్చులు పెట్టాలని కాదండి. మన మందిని, మన జనాల్ని, మన సంప్రదాయాన్ని పాడు జేయనికే కొంత గుంతనక్కలు పాడు జేస్తున్నాయి. సో, అలాంటి వారిని పసిగట్టలే మనము. సో, చూడండి, ఇలాంటి వారు సమాజానికి ఎంత హానికరమో మీరే ఆలోచించండి. మనం ఎవ్వరి ఇండ్లలకు మనం వెళ్ళము. ఎవరి జోలికి మనం వెళ్ళము. మా కృష్ణుని నమ్ముకోనండి, మా సీతమ్మని నమ్ముకోనండి, మా రాముని నమ్ముకోనండి అంటేనేని మనం ఎవ్వరికి ప్రచారం చేయము. ఖాళీ వాళ్ళే ఇల్లు ఇల్లు తిరిగి, ఎవరు అమాయకంగా ఉండరో, ఎవరు పేదలుగా ఉండరో వాళ్ళ ఇళ్ళకు జొర్రి, వాళ్ళు చేసే కష్టంలో 10వ వంతు దశమ భాగం తీసుకుంటారు. ఏమండి, మీరు చూసారా ఎక్కడైనా? దశమ భాగం ఎవరిది తీసుకుంటారు? మంచిగా ఉన్నోళ్ళది తీసుకుంటే అదొకటి పద్ధతిగా ఉంటది. కూలి చేసి బతికేటోళ్ళతో గూడా దశమాంశాలు వసూలు చేస్తున్నారు ఈ రోజులల్ల. సో, నా ఉద్దేశ్యం ఏమిటిదంటే, ఎవరిని రెచ్చగొట్టి మత కలలు లేపి ఒకరికొకరు కొట్టుక సావననేది నా ఉద్దేశ్యం కాదండి. వాస్తవము. క్రైస్తవ మాయపేల బడి చాలా జనాలు మోసపోతుండరు. ప్రార్థనలు అంటూ మోసపోతున్నారు. ప్రార్థనను నూనె రాస్తా అంటున్నారని మోసపోస్తున్నారు. ప్రార్థన నూనెలో ఏమి లేకుంటది. కొబ్బరి నూనె ఒక్కటుంటది. దానివల్ల ఏమైనా అద్భుతాలు జరుగుతాయని హాస్పిటల్‌కు పోకుండా ఆ ప్రార్థన నూనె యేసుకొని చాలా మంది చనిపోతున్నారు.
సో, చాలా యూట్యూబ్‌లో వీడియోలు చాలా వస్తున్నాయి. దయచేసి ఎవరి మతాన్ని మనం దూషించకుండా, ఆ మతం జోలికి వెళ్ళొద్దు, వాళ్ళ పేర్లెత్తకూడదు. ఎందుకంటే వారి, వారి మతాన్ని వాళ్ళు గ్రో చేసుకొనొచ్చు. కానీ మన జోలికి వచ్చి మనం జాగ్రత్తగుండాలి. చెప్పేటోడు ఎన్ని బెడితే చెప్తాడు. కానీ మనము మాత్రము సత్యం ఏంటో గ్రహించాలి. సో, ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు, ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్ గాని, సందేహాలుంటే కామెంట్ చేసి చెప్పండి. సో, మీ వీలైన వాళ్ళు కాల్ చేసి గూడా మాట్లాడొచ్చు. డిస్క్రిప్షన్‌లో నా నంబర్ ఉంటది. సో, హిందూ బంధువులు ఎవరైనా ఈ వీడియో చూస్తే దయచేసి నాకు సపోర్ట్‌గా నిలవండి. నాకు అండగా నిలవాలని కోరుతూ ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. జై హింద్! వందే మాతరం!